ఆయన నోరు తెరిస్తే అన్ని అవాస్తవాలే చెబుతారు. అంకెల గారడితో నమ్మించే ప్రయత్నం చేస్తారు. ఆయన చేసిన ఆరోపణలు వాస్తవాలకు చాలా దూరంగా ఉంటాయి. భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు చెబుతున్నవన్నీ అసత్యాలేనని చిన్నపిల్లలు కూడా అర్థమైపోతుంది. భారత్తో తాము చేస్తున్న వాణిజ్యంతో ఎలాంటి లాభం లేదని, అమెరికా నష్టపోతుందంటూ భారత్ భారీగా లాభాలను గడిస్తూ తమను మోసం చేస్తుందని తాజాగా విరుచుకుపడ్డారు డొనాల్డ్ ట్రంప్. ఇవన్నీ అవాస్తవాలని స్పష్టంగా అర్థమైపోతుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు మనసులో ఏదో పెట్టుకుని అహంభావంతోనే మన దేశంపై నిందారోపణ చేస్తున్నారని తేలిపోతుంది. ఒక దేశాధినేత మాట్లాడితే ఎంతో విలువ ఉంటుంది. ప్రతి పదం ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతి మాట వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాలి. కానీ అమెరికా అధ్యక్షుని మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ మాటల్లో అతిశయోక్తులు, దబాయింపులే అధికంగా ఉంటాయి. ఆయన ఎప్పుడే మాట్లాడతారో తెలియదు. చెప్పింది నిజమేనా కాదా అనేది కూడా అనుమానమే. ట్రంప్ దాదాపు అవాస్తవాలే మాట్లాడతారా? అవును, నిజమే అని అంగీకరించక తప్పదు. తాజాగా భారత్ మీద అమెరికా అధ్యక్షుడు విధించిన సుంకాలతో పాటు ఆయన చేసిన ఆరోపణలు కూడా అసత్యాలేనని స్పష్టమైపోయింది. ఇలాంటి వ్యాఖ్యలతో వ్యక్తిగత అహంకారంతో చేపట్టిన చర్యల కారణంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత కనిష్టానికి క్షీణించాయి. అయినా ట్రంప్ వైఖరిలో మార్పు రాలేదు. రష్యా నుంచి ఇంధనం కొంటున్నందుకు 50% సుంకాలు విధించామని చెప్తున్నారు ట్రంప్. అయితే భారత్ కన్నా చైనా అధికంగా కొంటున్న ఆ దేశం మీద ఎలాంటి సుంకాలు విధించలేదు. కాబట్టి అసలు కారణాలు వేరే అని తేలిపోయింది. భారత్ ప్రపంచంలోనే అధిక సుంకాలు విధిస్తోందని, సమతూకం కోసమే సుంకాలు పెంచక తప్పలేదని అమెరికా అధ్యక్షుడు చెప్పిన మరో మాట కూడా అంత నమ్మదగిన కారణం కాదు. ట్రంప్ వ్యక్తిగత ఈగోతోనూ భారత్ మీద సుంకాలు విధించి సంబంధాలను చెడగొట్టుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. భారత్ పాక్ల మధ్య అణుయుద్ధాన్ని తాను నివారించారని పదే పదే చెప్పుకుంటున్నారు ట్రంప్. ఆయన జోక్యం ఏమాత్రం లేదని ప్రధాని మోడీ స్పష్టం చేయటం ఆయనకు మింగుడుపడలేదు. భారత్ వార్ జెట్స్ కూలిపోయాయని చేసిన ఆరోపణలకు ఆధారాలు ఇంకా చూపలేదు ట్రంప్. అమెరికా అధ్యక్షుని వైఖరి కారణంగా భారత అగ్రరాజ్యంతో సంబంధాలను పునఃసమీక్షించుకోక తప్పలేదు. ఈ క్రమంలో చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలను మెరుగుపరుచుకుంటోంది మన దేశం. అటు రష్యాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నాం. ఈ పరిణామాలు అమెరికాకు మింగుడుపడటం లేదు. తాజాగా చైనాతో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో భారత ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒకే వేదిక మీదికి రావటం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు డొనాల్డ్ ట్రంప్. దీంతో భారత్ మీద మరింత రెచ్చిపోయారు. సుంకాలను పూర్తిగా ఎత్తేస్తామని భారత్ తాజాగా ప్రతిపాదించిందని, కానీ అప్పటికే ఆలస్యమైందని పేర్కొన్నారు. ఆ దేశంతో కలిసి ఉంటామంటూనే తమపై భారీగా సుంకాలు విధిస్తోందంటూ ఆరోపణలు చేశారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని విమర్శించారు. అమెరికా ఉత్పత్తి దిగుమతులపై భారత్ పెద్ద ఎత్తున సుంకాలు వసూలు చేస్తోందని ఆరోపించారు ట్రంప్. అవి ప్రపంచంలోనే అత్యధికమన్నారు. తాము భారత్తో పెద్దగా వ్యాపారం చేయటం లేదు, కానీ వారు మాతో చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్పై విధించిన సుంకాలను ఆయన సమర్థించుకున్నారు. భారత్ వాణిజ్య విధానాల కారణంగా అమెరికా తయారీదారులకు భారీగా నష్టం జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా వస్తువులపై 100% సుంకాలు వసూలు చేస్తుండటంతో తక్కువగా ఎగుమతి చేస్తున్నామన్నారు. భారత్ సుంకాల విధానం కారణంగా అమెరికా కంపెనీలు బయటికి వెళ్లి నిర్మాణాలు చేపడుతున్నాయని ఆరోపించారు. No, we get along with India very well, but India has, you have to understand, for many years it was a one-sided relationship. Only now since I came along, and because of the power that we have with tariffs, India was charging us tremendous tariffs, about the highest in the world. They were about the highest in the world, number one. And we therefore weren't doing much business with India, but they were doing business with us because we weren't charging them. Foolishly, we weren't charging them. So they would send in massive, everything they made, they'd send it in, pour it into our country. Therefore, it wouldn't be made here, which is a negative. But we would not send in anything because they were charging us 100% tariffs and, ఈ సందర్భంగా హార్లే డేవిడ్సన్ మోటార్ బైక్స్ గురించి ప్రస్తావించారు అమెరికా అధ్యక్షుడు. అధిక సుంకాల కారణంగా ఆ సంస్థ భారత్లో ప్లాంట్ని నిర్మించి విక్రయాలు జరపాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. భారత్ 200% టారిఫ్లు విధించడంతో దెబ్బకు హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లను దిగుమతి చేసుకుని అక్కడ విక్రయించలేక మూసుకోవాల్సి వచ్చిందన్నారు ట్రంప్. ఈ క్రమంలోనే తన విధానాల వల్ల వేలాది కంపెనీలు యూఎస్లోకి తరలివస్తున్నాయన్నారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలకు చెందిన పలు కార్ల కంపెనీలు తమ దేశంలోకి వస్తున్నాయన్నారు. I'll give you an example. Harley Davidson couldn't sell into India. There was a 200% tariff on a motorcycle. So what happens? Harley Davidson went to India and built a motorcycle plant.
and now they don't have to pay tariffs. Same thing as us. So what we're doing is literally thousands of companies are coming into the U.S., car companies, AI, but, more traditionally car companies. We have so many car company factories under construction or being designed right now. They want to avoid paying tariffs. When they build their cars here, they don't have any tariffs to pay. When you build here, you don't have any tariffs. కాగా హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ విషయంలో ట్రంప్ చేసిన ఆరోపణల్ని గమనిస్తే అసలు వాస్తవాలు వేరుగా ఉన్నాయి. హార్లీ డేవిడ్సన్ గతంలో 50 నుంచి 100% వరకు పన్నులు భారత్కు చెల్లించింది. అత్యంత అరుదుగా మాత్రమే మోడల్ దిగుమతి చేసుకుంటే 200% చెల్లించాల్సి వచ్చేది. 2018లో ట్రంప్ ఒత్తిడితో ఈ పన్నుల్ని 100% నుంచి 50%కి తగ్గించింది భారత్. అయినా ట్రంప్ పాతపాటనే మళ్లీ పాడుతున్నారు. హార్లీ డేవిడ్సన్ కంపెనీ పన్నులు తప్పించుకోవడానికి హర్యానాలో ప్లాంట్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ బైకులకు డిమాండ్ ఆశించిన స్థాయిలో లేవు. ఏటా 3,000కు మించి అమ్మలేకపోయింది. కారణం ఈ బైకుల ఖరీదు 5 లక్షల నుంచి మొదలై 50 లక్షల వరకు ఉంటాయి. అదే సమయంలో హీరో, బజాజ్, హోండా, టీవీఎస్ వంటి కంపెనీలు ఎక్కువ ధరల్లో ఆకర్షణీయమైన బైకులు తెస్తుండటంతో పోటీని తట్టుకోలేకపోయింది. ఈ కారణంగా హార్లీ డేవిడ్సన్ కంపెనీ 2020లో భారత్ను విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. ఇక మన దేశంతో అమెరికా కంపెనీల వ్యాపారం విషయంలో డొనాల్డ్ ట్రంప్ అర్ధసత్యాలు మాట్లాడుతున్నారు. వాస్తవానికి అమెరికా కంపెనీలు 35 నుంచి 40 బిలియన్ డాలర్ల మేరకు భారీగా లబ్ధి పొందుతున్నాయి. ఈ విషయాన్ని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ విశ్లేషణలు చెప్తున్నాయి. ఎగుమతులు దిగుమతుల్లో భారత్కు 45 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు లభిస్తోంది. అమెరికాకు చెందిన గూగుల్, మెటా, అమెజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు మన దేశం నుంచి 15 నుంచి 20 బిలియన్ డాలర్ల ఆదాయం పొందుతున్నాయి. మెక్డొనాల్డ్, కోకోకోలా, ఇతర కంపెనీలు ఇక్కడ మరో 15 బిలియన్ డాలర్లు రెవెన్యూ పొందుతున్నాయి. జేపీ మోర్గాన్, మెకన్సీ, గోల్డ్ సాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఆర్థిక కన్సల్టెంట్ సంస్థలు ఫీజుల రూపంలో 15 బిలియన్ డాలర్లు వెనకేసుకుంటున్నాయి. ఔషధ రంగ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ సర్వీసులు, రక్షణ ఒప్పందాల నుంచి వచ్చే ఆదాయం వీటికి అదనం. ఇది కాకుండా దాదాపు 2.5 లక్షల మంది భారత విద్యార్థులు ఏటా అమెరికా చదువుల పేరిట అక్కడికి వెళ్లి ఫీజులు, ఖర్చుల కోసం వెచ్చించే మొత్తం 25 బిలియన్ డాలర్ల పైగానే ఉంటుంది. 2023లోనే అమెరికా నుంచి భారత్ 70 బిలియన్ డాలర్ల విలువైన చమురు, రక్షణ రంగ వస్తువులు, విమానాలు, టెక్నాలజీని దిగుమతి చేసుకుంది. ఇందులో అపాచీ హెలికాప్టర్లు, బోయింగ్ విమానాలు, జీఈ ఇంజిన్లు ఉన్నాయి. అమెరికా కంపెనీలు యాపిల్, మైక్రోసాఫ్ట్, ఎక్సాస్ మొబిల్, జీఈ ఇక్కడ తమ వ్యాపారాలను విస్తరించాయి. దీనికి భిన్నంగా ట్రంప్ చంకనెత్తుకున్న పాకిస్తాన్ నుంచి మైక్రోసాఫ్ట్ దన్నం పెట్టి వెళ్లిపోయింది. వాస్తవానికి అమెరికా దిగుమతుల్లో చైనాతో పోలిస్తే భారత్ వాటా చాలా తక్కువ. భారత్ షేర్ 2.5% కాగా చైనాది 17%. కేవలం ఇంత తక్కువ వాటాతో అమెరికా మార్కెట్లను భారత్ ముంచెత్తుతోందని చెప్పడంలో ఆంతర్యమేంటో ట్రంపే చెప్పాలి. ఆ విషయాలని గమనిస్తే అమెరికా అధ్యక్షుడు మనసులో ఏదో పెట్టుకుని భారత్ మీద ఉద్దేశపూర్వకంగా నిందలు వేస్తున్నారని స్పష్టమవుతోంది. ట్రంప్ కారణంగా అమెరికా, భారత సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్నాయని స్వయంగా అమెరికా నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు.